హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటి అంటే గులాబ్ జామున్ అయితే చేస్తున్నానండి. హోమ్ మేడ్ గులాబ్ జామున్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఏం కాదండి, నేను చూడండి ఎంటీఆర్ గులాబ్ జామున్ అయితే తీసుకున్నాను. నేను 1 ప్యాకెట్ వేసుకుంటే చాలండి. మీకైతే చాలా అయితే గులాబ్ జామున్స్ వచ్చేస్తాయి. చాలా టేస్టీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పుడు ఈవినింగ్ ఏదో ఒకటి కావాలి, స్వీట్ ఐటమ్స్. బయటవంతా మంచిగా కాదు కదండి, డాల్డా అవన్నీతో మిక్స్ చేస్తారు. మనం హోమ్ మేడ్గా అయితే ఇలా గులాబ్ జామున్ చాలా చేసుకోవచ్చండి. స్వీట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, అది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, స్టార్ట్ ఎలా చేస్తానో మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, నేనైతే దీనికి ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి సీజర్తో. చూడండి, ఇలా ఒక నీట్గా ఒక ప్లేట్ తీసుకోండి, బౌల్ కాదు. ఎందుకంటే దానికి బాగా పిలిచి వాష్ చేయాలన్నమాట హ్యాండ్స్తో, లేకపోతే సాఫ్ట్గా అనేది రాదు. చూడండి, ఇలా బాగా స్మాష్ చేసేయాలి. ఉండలుగా రాకూడదండి. ఇలాగా చూడండి, కొంచెంగా వాటర్ తీసుకోవాలండి. ఎక్కువైతే వేయకూడదు, ఎందుకంటే బాగా బురదలాగా అయిపోతుంది. అప్పుడు ఏంటంటే బాగా మనకి రాదు అండి గులాబ్ జామున్ అనేది. కొంచెంగా వేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ వాటర్ అయితే పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పడింది అనుకోండి బాగా బురద అయిపోతుంది. అప్పుడైతే మనకి చాలా బాగా రాదండి. చూడండి, కొంచెంగా నేనైతే వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేయకూడదు, చాలా కొంచెంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే వేస్తానండి. మీరు వాటర్ బదులు మిల్క్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి. కాకపోతే మిల్క్ ఏంటంటే మిల్క్తో ఎక్కువ ఒక 2-3 డేస్ అయితే ఉండదండి, స్మెల్ అయితే వస్తుంది. నేనైతే వాటరే తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా అయితే మీరు మిల్క్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా చేసేయాలండి. సరిపోతుందండి. ఇప్పుడు ఇంత వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలాగైతే వస్తుందండి. ఇప్పుడు దీనికి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా పెట్టాలండి. చూడండి, ఇలాగ బాగా స్మాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రౌండ్ ఎప్పుడైతే మనం చేస్తామో దానికి పగుళ్ళు అయితే వచ్చేస్తాయండి. పగుళ్ళు ఎప్పుడైతే వస్తాయో గులాబ్ జామున్ మనం షుగర్ డిప్లో వేస్తాం కదండి, అప్పుడైతే బాగా విడిపోతుందండి. అలాగైతే ఉండకూడదు. మనం ఎంత బాగా స్మాష్ చేసుకుంటామో అంతే బాగా వస్తాయండి మన గులాబ్ జామున్స్ అనమాట. మీరు కూడా చేయొచ్చండి, చాలా సింపుల్ ఇది. చూడండి, ఇలాగైతే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా చూడండి, ఇలాగైతే అయిపోతుందండి మనకి. చూడండి, సాఫ్ట్గా అయిపోతుందా. దీనికి మనం చిన్న బౌల్స్ లాగా ఇప్పుడు తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చిన్న బాల్స్ చేసుకోవాలండి. మొత్తం ఇలానే చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ సరిపోతుందండి. పెద్ద సైజ్ చూడైతే నేను పాన్ అయితే పెట్టుకున్నానండి. నేను ఇలాగా 2 కప్స్ షుగర్ అయితే వేసుకుంటానండి. చూడండి, వేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ వేసుకుంటానండి. దీనికి ఇప్పుడు తీగ పాకం వచ్చే వరకు కుక్ చేయండి. తీగ పాకం అయితే రావాలండి. మరీ అంత తీగ పాకం కాదండి, లైట్గా వస్తే చాలు. ఎందుకంటే గులాబ్ జామున్స్ గట్టిగా అయితే అయిపోతుందండి, మనకి సాఫ్ట్ గులాబ్ జామున్స్ కావాలి కాబట్టి. చూడండి, మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా పైన బబుల్స్లా రావాలండి. అప్పుడే మన షుగర్ సిరప్ రెడీ అవుతుందండి పర్ఫెక్ట్గా. చూడండి, తీగ పాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మరీ అంత హీట్ అవ్వకూడదండి, మరీ అంత లో ఫ్లేమ్ ఉండకూడదు. మరీ అంత హీట్ అయింది అనుకోండి లోపల ఉడకదు, పచ్చిగా అయితే ఉండిపోతుంది, బయట ఏమో బ్రౌన్గా అయిపోతుంది. కాబట్టి మీరు ఆయిల్ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. మీడియం టెంపరేచర్ ఉండాలండి. చూడండి, మీడియం టెంపరేచర్ అయితే అయిపోయింది.
ముందుగా ఏమైతే మనం చేసుకున్నామో బాల్స్ ఇవైతే కొంచెం కొంచెంగా అందులో వేసుకుందామండి. చాలా స్లోగా వేయాలండి అండి. కొంచెం కొంచెంగా ఇలాగా మొత్తం అన్నీ స్లోగా వేసుకోండి. చూడండి ఇలాగా తక్కువ హీట్ అయిందైతే కాబట్టి ఇలా బబుల్స్లా చిన్న చిన్నగా వస్తున్నాయండి. ఇంత హీట్ ఉంటే అయితే సరిపోతుంది. చూడండి ఇలాగా మరి అంతా మొత్తం నిండుగా వేసుకోకూడదండి. పాన్ ఎంత సరిపోతుందో అంత. దీంతో మనమైతే ఏదైనా ఆయిల్ ఐటమ్స్ అన్నమాట తీసుకున్నాం అనుకోండి కళాయి నుంచి, చాలా బాగా మనకైతే ఆయిల్ ఫ్రీ వస్తుందండి. ఇది చాలా బాగా అయితే నాకైతే యూజ్ అవుతుంది. మీరు కూడా దీనికి ట్రై చేయొచ్చండి. చూడండి ఈ విధంగా. వావ్, చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. దీనికి స్లోగా మనం షుగర్ సిరప్లో వేసుకుందాము. చూడండి ఈ విధంగా వేడిగా ఉంటేనే మనకి షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి, బాగా పడుతుంది. ఇలాగా వేసుకోండి. మిగతా బ్యాలెన్స్ కూడా అలానే చేసుకోండి. మొత్తం అయితే ఇంట్లో చేసుకొని షుగర్ సిరప్లో వేసుకున్నామండి. దీనికైతే 1 అవర్ రెస్ట్ ఇద్దామండి. 1 ఇయర్ తర్వాత ఎలా వచ్చిందో మీకు నేను చెప్తానండి. ఈలోగా సమ్మర్ కదండి, ఏదైనా కుకింగ్ చేయాలి అంటే చాలా కష్టం అండి. చాలా హీట్గా ఉంటుంది. అయినా నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా వెరైటీస్ అయితే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం అండి. ఇంకా చూడండి 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చాం కదండి. మనం 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా అయితే మన గులాబ్ జామున్ రెడీ అయ్యిందో. ఈలోగా మీకు మంచి చిట్కా చెప్తానండి. ఏం లేదండి, ఫేస్ సాఫ్ట్గా నున్నగా ఉండాలి అని అంటే ఇంట్లోనే తయారు చేసిన మీరు మంచి మిశ్రమాన్ని అయితే మీరు యూజ్ చేసుకొని సాఫ్ట్గా అయితే మీ ఫేస్ చేసుకోగలుగుతారండి. నేను ఇప్పుడు అయితే చెప్తున్నాను. ఏం లేదండి, 1 స్పూన్ బేసన్, 1/2 స్పూన్ ఇంకా హల్దీ పౌడర్ అండి, ఇంకా లైట్గా లెమన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి రాసుకోండి. ఫేస్కి రాసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత లెమన్ వేస్తే ఏంటి అంటే అది మన ఏదైతే మన పోర్స్ ఉంటాయో, పింపుల్స్ అయిన తర్వాత డాట్స్ అయితే ఉంటాయో వాటికి స్మూత్ చేస్తుందండి. మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చాలా మీకు ఉపయోగం పడుతుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మన గులాబ్ జామున్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. 1 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందామండి. చూడండి వావ్, చాలా టేస్టీగా అయితే ఉంది అండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో మొత్తం ఇలా తీసుకుందామండి. చూడండి ఎంతో టేస్టీగా మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో జ్యూసీగా, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా అయితే అయిందండి, కుదిరింది బాగా. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరింత న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.